ప్రేయర్ చేసుకుని మనము వాక్యంలోకి ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, నీ నామానికి స్తోత్రాలు వంచని నాయన. మరి ఒకసారి నీ పాద సన్నిధికి వచ్చాం, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుందయ్యా. మరి ఈ గ్రూపులో తండ్రి మేము నాయన నీ శరీరంలో భాగములుగా తండ్రి దేవ, మరి ఒక దగ్గర కూడుకొని ఏక మనస్సు కలిగి ఏకాత్మతో తండ్రి దేవ నీ సన్నిధిలో ఉంటుండగా మాతో మీరుండండి, మాతో మీరు మాట్లాడండి నాయన. నీ దాసుడను నీ పక్షముగా నిలబడి ఉంటుండగా తండ్రి నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము చేత మా మధ్య నీ మాటలు పలికించమని, మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడును మీ ప్రియ కుమారుడు నజరేయుడైన యేసు నామములో వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Dear brothers, for the today's message, I have selected the word of God from the letter 1 Corinthians chapter 10 from verse 1 to 4. Okay, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. For today's message, I have given the heading, the Christ, the spiritual rock. ఆత్మ సంబంధమైనటువంటి బండ, అది క్రీస్తు అని మనం ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆత్మ సంబంధమైన బండలోనిది అందరూ కూడా. అక్కడ ఇశ్రాయేలీలను గురించిన మాటలు మాట్లాడుతూ ఆయన ఈ యొక్క లెటర్ని కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నారు. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, వారి మధ్య వారికి సమాధానము లేనటువంటి పరిస్థితుల్లో కొరింథీ సంఘం ఉంది. వాళ్ళ మధ్య వాళ్ళకి కొట్లాటలు, వారు ఈ చర్చికి వచ్చినప్పుడు ఆ యొక్క హోలీ కమ్యూనియన్స్ పార్టిసిపేట్ చేసేటప్పుడు గ్రూపులుగా పార్టిసిపేట్ చేయటం. సో ఇవన్నీ కూడా మనకు ఈ లెటర్లో వివరించబడతాయి. అక్కడ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి, దానిని గురించినటువంటి మాటలు మాట్లాడుతూ అందరూ ఒకటే అని చెప్పటానికి ఈ యొక్క మాటలను ఆయన అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తూ ఉన్నాడు. అక్కడ 4వ వచనంలో చెప్తున్నటువంటిది ఏంటి అనంటే, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరేనంట. బండ అనేటువంటిది ఇశ్రాయేలు యొక్క ప్రయాణం అంతటిలో వారికి తోడుగా ఉన్నదని ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియబడుతూ ఉంది. అంటే బండ ఎలాగా వారిని వెంబడించింది, ఆ బండ ఏమిటి అనేటువంటిది మనకందరికీ తెలుసు. క్రైస్తవ మరి వేదాంత విద్యను అభ్యసించినటువంటి వారు కానీ, లేకపోతే మన లీడర్స్ కానీ మనకు తెలియచేసేటువంటి ఒక విషయం ఏమిటంటే, ఇశ్రాయేలు యొక్క ప్రయాణం అంతా ఒక విశ్వాస జీవిత ప్రయాణంతో పోలుస్తారు. అది మనందరికీ విశదమైనటువంటి సత్యమే. కానీ ఇక్కడ మనం చూస్తే ఆ బండలోనిది ఒకే బండలోనిది త్రాగిరి అని చెప్తూ ఉన్నాడు. ఈ బండలో త్రాగినప్పుడు వారిలో ఏదో ఒక మార్పు అనేటువంటిది కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీరు వారి యొక్క ప్రయాణము మొదలుపెట్టినప్పుడు, ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశాన్ని నుంచి వాగ్దత్త దేశానికి ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు ఏం చేశారు అనంటే, అక్కడ బైబిల్లో రాయబడినటువంటి మాటను నేను చదువుతాను.
నిర్గమకాండము 12వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది. అప్పుడు ఇశ్రాయేలీలు రామశేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు గాక కాల్బలము 6,00,000 వీరులు అని అంటాడు. ఇక్కడ వాడినటువంటి మాట ఏంటి అని అంటే కాల్బలము 6,00,000 వీరులు అని అంటాడు. కాల్బలము అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అని అంటే దే ఎక్విప్డ్ విత్ సమ్ ఒక ఆయుధములతోటి కానీ లేకపోతే యుద్ధము చేయటానికి ఆ కాలంలో మరి చేసేటువంటిది యుద్ధమే కాబట్టి ఆ యుద్ధము కోసమైనటువంటి ఆ యొక్క యుద్ధోపకరణాలు ధరించుకొని వారు బయలుదేరారని మరి వాక్యములో మనకు అర్థమయ్యేటువంటి సత్యం. ఎందుకంటే అదే అధ్యాయము 41వ వచనంలో ఇంకొక మాట మాట్లాడతాడు. ఆ దినమందే యెహోవా సేనలన్నీయు అని అంటాడు. ఇక్కడ కాల్బలమైనటువంటి 6,00,000 వీరులు వారికి పెట్టినటువంటి పేరేమిటి అని అంటే యెహోవా సేనలు అని మనం మాట్లాడుతూ ఉన్నారు. విశ్వాస అంటే వారి యొక్క ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అంటే ఏమయ్యారటంటే అదే అధ్యాయం అంటే నిర్గమకాండ 13వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట మాట్లాడతాడు ఆయన. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి అని అంటాడు. యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు వారు ప్రయాణాన్ని మొదలుపెట్టి యుద్ధ సన్నద్ధులై వాళ్ళు బయలుదేరారు. యుద్ధ సన్నద్ధులై బయలుదేరినటువంటి వారిని దేవుడు ఏ రూట్లో నడిపించాడు అని అంటే వారు అక్కడ 13వ అధ్యాయం నిర్గమకాండం 13వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడంటే ఆ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరిగెదరేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. బయలుదేరటమేమో యుద్ధ సన్నద్ధులై బయలుదేరారు, యుద్ధోపకరణాలు ధరించుకున్నారు, యెహోవా సేనగా వాళ్ళు బయలుదేరారు. కానీ దేవుడు వారిని నడిపించినటువంటి విధానం చూస్తే మనకు నవ్వొస్తూ ఉంటుంది. ఏంటి, యుద్ధ సన్నద్ధులై బయలుదేరినటువంటి వారు యుద్ధం చేయటానికే కదా బయలుదేరతారు, యుద్ధోపకరణాలు ధరించుకున్నటువంటి వారు యుద్ధానికి భయపడటం ఏంటి అనేటువంటిది మనకు కొంచెం ఇదిగా ఉంటుంది. ఏంటంటే మరి యుద్ధానికి మనం సన్నద్ధులమై బయలుదేరినప్పుడు ఎదురొచ్చేటువంటి శత్రువుని ఎదుర్కోవాలి, కానీ ఎదుర్కొనేటువంటి సమయంలో భయం అనేటువంటిది ఎందుకు? యుద్ధానికి పోతూ ఉన్నప్పుడు సైనికుడికి అనేటువంటిది భయం ఉంటే ఆ యుద్ధాన్ని మనము గెలవలేమని తెలుసు. అందుకనే ఇశ్రాయేలీలైనటువంటి వారు యుద్ధం చేసేటప్పుడు అక్కడ దావీదు కొంతమంది ఫిల్టర్ చేసేటువంటి క్రమంలో ఎవరెవరు వాడికి ఉపయోగపడతారో అనేటువంటిది ఫిల్టర్ చేస్తూ ఎవడు భయపడతాడో వాడు యుద్ధ రంగంలో ఉండొద్దు అని చెప్పి వారిని వెనక్కి పంపిస్తాడు. కానీ ఇక్కడ వీళ్ళు బయలుదేరినప్పుడేమో యుద్ధముతో బయలుదేరారు, యుద్ధ సన్నద్ధులై బయలుదేరారు. కానీ దేవుడు అక్కడ వారు మాట్లాడుతున్నటువంటి మాట అంటే ఈ ప్రజలు యుద్ధం చూసి భయపడతారేమో అని చెప్పి, అంటే గాడ్ నోస్ దట్ వారికి ఉన్నటువంటి శక్తిని బట్టి వారు ఈ సమయంలో వారికి యుద్ధం వస్తే వారు గెలవలేరు అనేటువంటి దేవునికి మన యొక్క పరిస్థితి తెలుసు. కాబట్టి అంటే ఇంకా దే ఆర్ నాట్ ప్రిపేర్ టు ఫేస్ ద వార్, దో దే హావ్ స్టార్టెడ్ యాజ్ అంటే అక్కడ ఉన్నటువంటి వారు ఆర్మీగా బయలుదేరినప్పటికీ విత్ వెపన్స్ వాళ్ళు బయలుదేరినప్పటికీ బట్ వాళ్ళ మనస్సు ఏమిటి అని అంటే యుద్ధం చేయటానికి సిద్ధంగా లేదు అన్నట్లుగా మనకు దేవుని యొక్క వాక్యంలో కనపడుతుంది. అందుకనే దేవుడు ఫిలిస్తీన్ల దేశం దగ్గరైనప్పటికీ ఆ మార్గమున, ఎందుకంటే ఫిలిస్తీన్ల దేశంలో నుంచి వెళ్ళాలంటే ఫిలిస్తీన్లతో యుద్ధము చేసి కానీ మరి వాళ్ళ మార్గంలో వెళ్ళలే. అందుకని ఆ ఫిలిస్తీన్లు అయినటువంటి వారు చాలా బలమైనటువంటి వారు అని ఆనాడు ఉన్నటువంటి మరి పరిస్థితుల్లో వారికి ఉన్నటువంటి ఆ పేరు, గొప్ప పేరు
వారితో యుద్ధం చేస్తే వీరు భయపడతారేమో. ఎందుకంటే యుద్ధం చేయటానికి ముఖ్యంగా ఉండవలసింది ఏమిటంటే ధైర్యం. ఆడు గాయపడినప్పటికీ ఎన్ని ఇదైనప్పటికీ ధైర్యంగా శత్రువు ఎదుట నిలబడి పోరాటం చేసేటువంటిదే అది యుద్ధ సన్నద్ధత. ఆ యొక్క ధైర్యం అనేటువంటిది వారికి ఇంకా కలిగినట్లుగా మనకి ఇక్కడ కనపడదు. ఎందుకంటే వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వారు చాలా భయపడిపోతారు. ఎందుకంటే ఐగుప్తు సైన్యం అంతా వారి మీదకి వస్తున్నప్పుడు వారు మోషేకు మొరబెట్టుకుంటాడు, ఏంటయ్యా మమ్మలను ఐగుప్తు నుంచి తీసుకొచ్చా, మమ్మల్ని రక్షించి మమ్మల్ని వాగ్దత్త దేశానికి తీసుకెళ్తానని. ఈ యొక్క నది మధ్య ఎర్ర సముద్రం మధ్యను వారి మధ్య మేము నలిగిపోయి చచ్చిపోతాము అని చెప్పినప్పుడు అక్కడ దేవుని చేసినటువంటి అద్భుత కార్యాన్ని చూసాం. కానీ ఇక్కడ వీరు ఈ భయపడినటువంటి వీరు ఆ యొక్క వారి ప్రయాణంలో ముందుకు వెళ్ళినప్పుడు ఒక దగ్గరికి వస్తారు. ఒక దగ్గరికి వచ్చినప్పుడు అది రెఫీదీము అనేటువంటి ప్రాంతానికి వస్తారు. నిర్గమకాండము 17వ అధ్యాయంలో అక్కడ మనకు కనబడుతుంటుంది. తరువాత ఇశ్రాయేలీల సర్వసమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి, అక్కడ తమకు త్రాగ నీళ్లు లేనందున అని అంటాడు. అక్కడ జరిగినటువంటి సంఘటన అంతా మనకు తెలుసు. ఏమిటి అని అంటే అక్కడ వారు నీళ్లు లేదని మోషేకి మొరపెట్టినప్పుడు దేవుడు మరి మోషేకి ఏం చెప్తాడు అని అంటే, నువ్వు వారి ఎదురుగా నిలబడి అక్కడ ఉన్నటువంటి రాయిని కొట్టంటే, రాయిని కొడితే ఆ రాయిలో నుంచి నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు వారు తాగి బ్రతుకుతారని చెప్తాడనమాట. ఈ రాయి అనేటువంటిది వారు ప్రయాణం మొదలైన దగ్గర నుంచి వారిని వెంబడించిందని మన కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన చెప్తూ ఉంటాడు. ఈ రాయి అనేటువంటిది రాయిలో నుంచి నీళ్లు రావటమా అనేటువంటిది నార్మల్గా మనం రాయిని చూస్తే రాయిలో నుంచి నీళ్ళు వస్తాయా? హైలీ ఇంపాసిబుల్. అందుకనే ఆయన అక్కడ వాడినటువంటి మాట ఏమిటి అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది అని మాట్లాడుతున్నాడు. దిస్ ఈజ్ ద రాక్, స్పిరిచువల్ రాక్, అంటే ఆత్మ సంబంధమైనటువంటి బండ. ఆ బండ వారిని వెంబడించింది. మేబీ వాళ్ళు దానిని గుర్తించలేకపోయినటువంటి పరిస్థితి, వారి యొక్క ఆత్మీయమైనటువంటి పరిస్థితి, ఆ బండ వారిని వెంబడిస్తూ ఉందనేటువంటిది వారు గుర్తించలేకపోయారు. కానీ ద మూమెంట్ దే స్టార్టెడ్ ఫ్రమ్ ద ఈజిప్ట్, వాళ్ళని ఈ రాయి వెంబడించినట్టుగా మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము నిర్ధారించుకోవచ్చు. ఈ రాయి వారిని వెంబడించినప్పుడు వారి యొక్క దాహం తీర్చడానికి ఈ రాయిని కొట్టమన్నాడు. కొట్టినటువంటి రాయి మరి అది పగిలి వారికి అవసరమైనటువంటి నీళ్ళు ఇచ్చింది. కానీ నీళ్లు తాగిన తరువాత ఒక ఆశ్చర్య అద్భుత కార్యం జరిగింది. ఏమిటి అని అంటే వాళ్ళ దప్పిక తీరింది ఒకటే. తర్వాత వాళ్ళు ఏం చేశారట? 8వ వచనంలో చూస్తే నిర్గమకాండము 17వ అధ్యాయం 8వ వచనం, తరువాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా అని మాట్లాడతాడు. అంటే ద మూమెంట్ వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క బండలోని నీరు తాగారో వారికి ఎక్కడ లేనటువంటి ధైర్యం వచ్చేసింది. వాళ్ళ యుద్ధ సన్నద్ధులై అమాలేకీల మీద యుద్ధం చేసి వారు యుద్ధాన్ని గెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ బండలో ఉన్నటువంటి ఆ నీళ్లు త్రాగినటువంటి వారు వారి జీవితాలలో ఒక మార్పు, వారి యొక్క జీవితాలలో ఒక మార్పు ఏమిటి అని అంటే అంతకుముందు వారు భయపడినటువంటి స్థితి నుంచి వారు దేవుడు మాతో ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో వారు యుద్ధం చేయటానికి కూడా వెనకాడకుండా యుద్ధ రంగంలో వారు ముందుకు వెళ్ళి వారి విజయం సాధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే విధముగా మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మన యొక్క విశ్వాస జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు దేవునికి మన పరిస్థితి తెలుసు. అంటే ఆయన మన మీద మోయలేనంత భారాన్ని మన మీద మోపేసి
నువ్వు దీన్ని మోసుకొని నడుస్తావా లేదా అనేటువంటి పరిస్థితి దేవుడు ఎప్పుడు మనకు కలుగుచేయడు. దానికి సంబంధించినటువంటి వాక్యం ఏమిటి అని అంటే, ఆదిమ సంఘములో అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఎందుకు అని అంటే, అన్యజనులైనటువంటి వారు మరి దేవుని వైపుకు త్రిప్పబడుతూ ఉన్నప్పుడు వారి మీద ఆనాడు ఉన్నటువంటి యోధా సమాజం ఏం చేసిందంటే, కొన్ని చాలా భయంకరమైనటువంటి ఆంక్షలు వారి మీద పెట్టి, నువ్వు క్రైస్తవుని అంటే నువ్వు ఒక యూదునిగా లేదా మారు మనసు పొందినటువంటి వాడిగా నువ్వు జీవించాలి అని అంటే ఇవి 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 పాటించాలి, ఇవి ఇవి చెయ్యాలి అనేటువంటి ఒక ఒక భరించలేనటువంటి భారాన్ని వారి మీద మోపినప్పుడు వారిలో కొంచెం వాదము పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వాదన పుట్టినప్పుడు వాళ్ళు ఆనాడు సంఘం ఏమిటి అని అంటే వాళ్ళు యెరూషలేములో ఉన్నటువంటి సంఘాన్ని కన్సల్ట్ చేసి వారికి వచ్చిన ఉన్నటువంటి ఆ డౌట్స్ని క్లియర్ చేసుకునేటువంటి పద్ధతి ఆనాడు ఆదిమ సంఘంలో ఉంది. అలాగే అపోస్తలులైనటువంటి పౌలు బరబ్బా మరి యెరూషలేము సంఘానికి వచ్చి మరి ఇట్టి పరిస్థితిని గురించి మాట్లాడినప్పుడు వారందరూ డిస్కస్ చేసుకొని ఫైనల్గా ఒక మాట చెప్తారు అక్కడ. ఎందుకంటే మనము చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటి అని అంటే, కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము అని చెప్పి మనం ఇంకొంచెం ముందుకు వెళితే అక్కడ 29వ వచనంలో అంటాడు, పరిశుద్ధాత్మకును మాకును ఇది తోచెను అని చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతన విశ్వాసిని ఏ విధముగా నడిపించవాలనో దేవునికి తెలుసు. మన యొక్క విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించాలో దేవునికి తెలుసు. దేవుడు ఎప్పుడు కూడా మన మీద మోయలేనటువంటి భారాన్ని మనకి మోసేసి మోస్తావా లేదా అని చెప్పి నిన్ను బలవంత పెట్టేటువంటి పరిస్థితి చెయ్యడు ఎప్పుడు కూడా. ఎందుకంటే మన విశ్వాసం యొక్క స్థితి ఏమిటో దేవుడు ఎరిగినటువంటి వాడు. అలాగే ఆ విశ్వాస జీవితంలో ఉన్నటువంటి వారు మరి ఎదుగుచూ ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో మన యొక్క పిల్లల నుంచి మన యొక్క జీవితంలో ఎదిగినప్పుడు పిల్లలు మొదటిగా ఉన్నప్పుడు పాలు తాగుతూ ఉంటారు. పాలు తాగిన తర్వాత ఎప్పుడూ పాలు తాగుతూనే ఉండం కదా, అన్నం తినేటువంటి స్టేజ్కి కూడా రావాలి. అదే అంటాడు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో. ఏమంటున్నాడంటే, కాలమును బట్టి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములకు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారై కానీ బలమైన ఆహారము తినగలవారు కారు అని అంటాడు. మన యొక్క విశ్వాస జీవితం, మన లైఫ్ ఒకసారి చూస్తే మనం రక్షించబడినటువంటి ఆ యొక్క స్థితి నుంచి మనము ఈనాడు ఉన్నటువంటి స్థితిలో మనము చూస్తే అక్కడ వారి హెబ్రీ సంఘానికి రాస్తూ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మీరు బోధకులు అవ్వాలి. అసలు మీకున్నటువంటి ఆ యొక్క విశ్వాస జీవితం యొక్క అనుభవంలో ఎదిగినటువంటి మీరు బోధకులుగా ఉండవలసినటువంటి వారు, మీరు పాలు త్రాగవలసినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఈ స్థితి అనేటువంటిది మరి విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళేటువంటి స్థితి కాదు. ఎప్పుడు పాలు తాగేటువంటి స్థితిలోనే ఉండకూడదు. మనము భోజనము చేయవలసినటువంటి ఎదుగుదలలోకి మనము రావాలి అని అంటాడు. అదే కింద 14వ వచనంలో మాట్లాడుతూ, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును అని అంటాడు. అంటే
బలమైన ఆహారము తినగలిగినటువంటి స్టేజ్ ఎప్పుడు వస్తుంది అని అంటే, సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియములు కలిగినటువంటి స్థితి ఉన్నప్పుడే బలమైన ఆహారం అనేటువంటిది తినగలం అనేటువంటి ఆ స్థితిని మనకు గుర్తు చేస్తున్నాడు. అంటే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు మనకు తెలుసు, పంచ జ్ఞానేంద్రియాలు. ఇవన్నిటిని ఇప్పుడు కన్నుతో చూస్తున్నాం అనుకోండి, చూడటానికి దానికి సాధన చేయనక్కర్లేదు. జస్ట్ మనకు చూపుంటే చాలు, ఎదురుగా ఉన్నటువంటి ప్రతి దానిని కూడా మనము చూడగలుగుతాం. కానీ ఒక మనసును లగ్నము చేసి మనము ఏదైనా మనం ఒకసారి చూడండి, ఆలోచించండి. ఎవరైనా ఒక మెడిటేషన్ చేసేటప్పుడు లేకపోతే ప్రాణాయామ చేసేటప్పుడు కానీ వారు దాని మీద లగ్నం చేసుకుని శ్వాస మీద ధ్యాస అంటారు. ఆ విధంగా ఆ శ్వాసను వారు ఏ విధంగా కంటారు. మామూలుగా మనం శ్వాస పీల్చడానికి పెద్ద ట్రైనింగే అక్కర్లేదు. కానీ వేరేజ్ ఆ యొక్క శ్వాస మీద కంట్రోల్ ఉండాలి అని అంటే దానిని సాధన చేయాలి అని అంటే. అదేవిధంగా మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలను మనం అదుపులో పెట్టుకోవాలి అని అంటే అదే విధముగా ప్రతి జ్ఞానేంద్రియము సాధకము చేయబడినట్టు. అంటే కన్నులు అనేటువంటి వాటిని ప్రతిదీ మనము చూసేసి ఆనందించేటువంటి స్థితి ఉండకూడదు. అలాగే మన పాదాలు ఎక్కడ పడితే అక్కడికి పరిగెట్టకూడదు. మన చేతులు ఏది పడితే అవి చేయటానికి త్వరపడకూడదు. మనం నాలుక ఏది పడితే అది మాట్లాడటానికి మనము త్వరపడకూడదు. ఇవన్నిటినీ మనము సాధకము చేసుకుంటే విశ్వాస జీవితంలో మనం ఎదుగుతాం. ఇవన్నీ సాధకం చేయకుండా చిన్నపిల్లలుగానే అంటే చిన్నపిల్లల్ని ఏదన్నా తప్పు చేస్తే అరే చిన్నపిల్లడు రా వదిలేయండి అని చెప్పేసి మనం మాట్లాడతాం. ప్రతిసారి అదే చిన్న స్థితిలో ఉండి పెద్దరిగిన తర్వాత కూడా చిన్న పనులు చిన్నపిల్లాడిలాగా చేసేస్తే ఏం చేస్తాం? చిరాకు పడిపోతాం. సో మన యొక్క విశ్వాస జీవితంలో మనము ఎదుగుచూ ఉన్నప్పుడు మన జ్ఞానేంద్రియములను సాధకము చేసుకుని మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి. అక్కడ ఇశ్రాయేలీలైనటువంటి వారు ప్రయాణము చేస్తూ చేస్తూ రెఫీదీము దగ్గరకు వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి బండలోని తాగినప్పుడు వారి యొక్క జీవితంలో ఒక మార్పు కలిగింది. ఆ యొక్క జీవితంలో మార్పు వారి యొక్క బాధ్యతను వారికి గుర్తు చేసింది. ఏంటి అని అంటే యుద్ధము చేసి శత్రువు మీద మనము గెలవాలి అనేటువంటి ఒక ధైర్యము వారి యొక్క గుండెలలో మనసులలో వారి ధైర్యాన్ని వారు పొందగలిగారు. అది ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది తాగినప్పుడు వారి జీవితంలో కలిగినటువంటి మార్పు. మరి అదే ఆత్మ సంబంధమైనటువంటి బండను మనం ఆశ్రయించాం. అదే ఆత్మ సంబంధమైనటువంటి బండలో ఉన్నటువంటి నీళ్లు మనము త్రాగుతూ ఉన్నాం. మన జీవితంలో ఆ యొక్క మార్పు రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో అంటాడు కదా, 12వ అధ్యాయం అనుకుంటా, సులువుగా చిక్కులు పెట్టు పాపము విషయమే అని అంటే మొదటి వచ్చిన విశ్వాసమునకు కొరత దాని సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము అని అంటాడు. అంటే పందెములో మనము పరిగెడుతూ ఉన్నాం. ఈ పందెములో పరిగెట్టేటప్పుడు ఏమిటి అని అంటే ఈ సాతానుడైనటువంటి వాడు మనలను పక్కదారి పట్టించడానికి ప్రతి ప్రయత్నం చేస్తాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపాలు అని అంటారు. చిన్న చిన్న పాపాలు కూడా చేయటానికి మనము దారి తప్పిపోతుంటాం. కుడికి ఎడమకు తొలగిపోతూ ఉంటాం. దేవుని మార్గం నుంచి అటు ఇటు తొలగిపోతూ ఉంటాం. ఈ తొలగిపోయినటువంటి పరిస్థితుల్లో దేవునిని మనం ఆశ్రయించినట్లయితే ఆయన వైపు చూచుచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో మనము బహుమానము పొందు రీతిగా మనము పరిగెట్టగలుగుతామని చెప్పి దేవుని యొక్క వాక్యములో మనకు తెలియజేయబడుతున్నటువంటి సత్యం. ఇదే విధముగా మనము చూచినట్లయితే యేసుక్రీస్తు వారి శిష్యులైనటువంటి వారు ఆయన యొక్క మరణ సమయంలో వారు ప్రాణ భయం చేత అటు ఇటు చెదరగొట్టబడ్డారు. పేతురైతే అబద్ధం కూడా ఆడేశారు, నేను యేసు ప్రభుని ఎరగనని చెప్పేసి.
ఇంకా మిగతా శిష్యులందరూ ఎటోళ్ళటే అయి వెళ్ళిపోయి, ఆయన ఎప్పుడైతే చనిపోయారో వారు అంతకుముందు ఏ జీవనాన్ని అయితే కొనసాగించారో ఆ యొక్క జీవనంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. చేపలు పట్టుకునేటువంటి వృత్తిలోకి వారు వెళ్ళిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు వారికి పునరుద్ధానుడైన తర్వాత ప్రత్యక్షమై వారికి వారికి కలుగు చేసినటువంటి వారికి ఏంటంటే ఆయనకి వారికి ఇచ్చినటువంటి బోధ, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలనేటువంటి ఒక ఆజ్ఞను వారికి ఇచ్చి, ఈ యొక్క ఆజ్ఞను వారు శిరసావహించి వారి జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అంటే వారి యొక్క స్వశక్తితో వారు చెయ్యలేరని దేవునికి తెలుసు. వారి సబుద్ధి మీద ఆధారం చేసుకొని, లేకపోతే వారి స్వశక్తి మీద ఆధారపడి వారు చెయ్యగలిగేటువంటి పరిస్థితి లేదని దేవునికి తెలుసు. కాబట్టి ఆయన అంటాడు, మీరు శక్తి పొందునట్లు పట్టణములో నిలిచి ఉండుడి అని అంటాడు ఆయన. యెరూషలేములో వారు మేడగదిలో నిలిచి ఉన్నప్పుడు వారందరూ ఏక మనసుతో కూడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి వారిని శక్తితో నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు శక్తితో నింపబడినటువంటి వారై వారు ఎన్ని అద్భుత కార్యాలు చేశారో అపోస్తల కార్యం గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అంతకుముందు పేతురు మాట్లాడాడు. కానీ సమాజ మందిరంలో పేతురు ఆ పరిశుద్ధాత్మను పొంది మాట్లాడినప్పుడు ఆ యొక్క ఒక్కనాటి ప్రసంగంతో ఏమయ్యారట, 3,000 మంది రక్షించబడ్డారు. ఇజ్ ఇట్ పాసిబుల్? అది పరిశుద్ధాత్మ చేయి కార్యం. అంటే ఒక విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రభావము, పరిశుద్ధాత్మ యొక్క చేయి కార్యాలు ఎంత అద్భుతములుగా ఉంటాయి అని అంటే, వారి యొక్క కర్చీపులు పట్టుకుంటే స్వస్థత కార్యాలు జరిగాయి. వారు చనిపోయిన బిడ్డను వారు లేపగలిగారు, స్వస్థత కార్యాలు చేయగలిగారు. భూ దిగంతముల వరకు దేవునికి సాక్షులుగా ఉన్నారు. అంతకుముందు ప్రాణభయంతో ఎటు వాళ్ళు అటు పారిపోయి ప్రాణభయంతో యేసుక్రీస్తు ఎవరో ఎరుగినటువంటి వారని చెప్పినటువంటి వారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలను కూడా పణంగా పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వారు ప్రచురం చేశారు. అలా ప్రచురం చేసినటువంటి వారిలో ఒకతను ఈ ఇండియాకు కూడా వచ్చాడు. ఆయనే తోమ. ఆయన ద్వారానే మన యొక్క దేశంలోకి సువార్త తీసుకుని రాబడ్డది. ఆ సువార్త ద్వారా నీవు నేను రక్షించబడ్డా. ప్రియమైనటువంటి వారలారా, స్నేహితులారా, మనము మన యొక్క విశ్వాస జీవితంలో ఎప్పుడూ కూడా పాలు దాకేటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదు. దేవునిని ఎరిగినటువంటి మనం ఆహారం అంటే ఏమిటి, ఆహారము తినగలిగినటువంటి స్థితి ఏంటి ఏమిటి అని అంటే మనము వాక్యములో ఎదగటమే. వాక్యంలో ఎదగటమే మనము ఆహారం. మన ఆహారం ఏమిటి అని అంటే జీవవాక్యమైనటువంటి దేవుని యొక్క సత్య గ్రంథం. అనుదినము కొంత సమయాన్ని ఆ యొక్క వాక్యం కోసం కేటాయించి మనం ధ్యానించుకున్నట్లయితే మన యొక్క విశ్వాస జీవితంలో మనము బలము పొందుతాం. ఎందుకంటే ఈ యొక్క సాతానుడు అయినటువంటి వాడు ఎంత భయంకరంగా ఉన్నాడు అని అంటే, వాడు అంటాడు గర్జించు సింహము వలె అని అంటాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో అక్కడ మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతాడు ఆయన. 5వ అధ్యాయం 8, 9 వచనాల్లో ఆయన మాట్లాడుతూ చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నిబ్రమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదురా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. అనుక్షణము వాడు మనలను వెంటాడుతూ ఉన్నాడు. అనుక్షణము వాడు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పటికీ దేవుడు అంటే ఏం చేశాడు అని అంటే, వాడి యొక్క శక్తి అంతటిపై మనకు అధికారాన్ని ఇచ్చాడు. అది లోక సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడుతున్నాడు. శత్రువు యొక్క శక్తి అంతటిపై అధికారాన్ని మీకు ఇచ్చాను, వాడిని మీరు ఎదిరించడి,
వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని చెప్పి యాకోబు పత్రికలో రాయబడింది. అంటే వాడిని ఎదిరించాలి అంటే, ఎందుకంటే సాతానుడు వాడు మనకంటే చాలా బలమైనటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడు సైన్య సమూహంతో మన మీద యుద్ధం చేయటానికి వాడు నిత్యము వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనం ఎరిగినటువంటి దేవుడు వాడికంటే అనంత కోటి రెట్లు బలమైనటువంటి దేవుని మనం ఆశ్రయించాం. ఆ దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆ దేవుని యొక్క జీవజలమైనటువంటి ఈ యొక్క వాక్యాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది మనం త్రాగినప్పుడు ఇశ్రాయేలీల యొక్క ఆ యొక్క వారి యొక్క జీవితములలో, వారి యొక్క యుద్ధ సన్నద్ధతలో, వారి జీవితంలో ఏదైతే మార్పు వచ్చిందో ఆ మార్పు అనేటువంటిది మన జీవితంలో కూడా రావాలి. పరిశుద్ధాత్మను పొందినటువంటి ఆ యొక్క శిష్యులు వారు ఏ విధముగా ధైర్యమును పొంది అప్పుడు సువార్త సేవ చెప్పడానికి భయపడిన వాళ్ళే ఆ సువార్త సేవను చెప్పటానికి ప్రాణాలు సైతం లెక్క చేయలేనటువంటి ధైర్యం వారి యొక్క గుండెలలో కలిగింది. ఏమైనటువంటి సహోదరులారా, మనము కూడా ఇట్టి ధైర్యం చేత, విశ్వాసము చేత మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించాలి అంటే అది మన యొక్క స్వశక్తి మీద ఆధారపడితే మనమేమి చేయలేం. దేవుని యొక్క సహాయము మనం తప్పకుండా అడగాలి. ఎందుకంటే మన స్వశక్తితో సాతాను చేత యుద్ధం చేసి మనం గెలలేం. పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుండాలి. మరి అంత మాత్రమే కాక మన యొక్క జ్ఞానేంద్రియములను సాధనం చేసుకునేటువంటి ఆ భక్తి సాధన మనము చేయాలి. పాలు తాగేటువంటి స్థితిలో నుంచి బలమైన ఆహారం తినగలిగినటువంటి స్థితిలోకి రావాలి. ఆ బలమైన ఆహారం తింటేనే మనకు బలం వస్తుంది. ఆ బలముతో పాటు కూడా దేవుని సన్నిధి మనతో ఉంటే ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో మన యొక్క శత్రువుని మనము ఎదిరించి మన యొక్క విశ్వాస జీవితంను కాపాడుకోవాలి. ఎందుకంటే అంతము వరకు సహించినటువంటి వాడు బహుమానము పొందుతాడని మనకు తెలుసు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని అని మాట్లాడతాడు. నా పరుగుని కడముట్టించుకుని జీవ కిరీటం నా కొరకు దాచిపోయింది. ఈ విశ్వాస జీవితాన్ని కడ వరకు మనం కాపాడుకోవాలంటే దేవుని యొక్క సహాయం మనకు అవసరం. అది మాత్రమే కాదు, మన ప్రయత్నముగా మన యొక్క జ్ఞానేంద్రియములను మనము సాధనము చేసుకుని సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపములలో పడిపోకుండా దేవునిని మనం ఆశ్రయించి ఆ పరిశుద్ధాత్మను పొంది శక్తి చేత మనము నడపబడి మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకునేటువంటి ఆ యొక్క జీవితాన్ని కలిగి ఉండాలని మరి దేవుని పక్షముగా మిమ్మల్ని బ్రతిమలాడుచు నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను.